తొలిసారి అన్నా చెల్లెల్లో ఒకే వేదికపైకొచ్చారు. మంత్రి కేటీఆర్, ఎంపీ కవిత కలిసి ఆర్మూర్ బహిరంగ సభలో మాట్లాడారు. ఇద్దరూ కలిసి నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి వరాల జల్లు ప్రకటించారు. ఇదే సమయంలో పేదల ప్రభుత్వాన్ని నడుపుతున్న కేసీఆర్ కు ప్రతి ఒక్కరూ అండగా నిలబడాలని కోరారు అన్నా చెల్లెళ్ళు. సభ అనంతరం కేటీఆర్, కవిత TV9 తో మాట్లాడారు. మా ప్రతినిధి సుమతి ఆ వివరాలు అందిస్తారు. ఇవాళ ఆర్మూర్ సభ కన్నుల పండుగ జరిగింది. అన్నా చెల్లెలిద్దరు ఒకే వేదిక మీద చూసి ఆర్మూర్ ప్రజలందరూ కూడా ఉబ్బితబ్బిబ్బైపోయారు. ప్రస్తుతం అంతా వాళ్ళిద్దరు ఉన్నారు, మాట్లాడదాం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు మీ చెల్లెల నియోజకవర్గానికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది ఒకటే వేదికని షేర్ చేసుకోవడం మీకు? ఫస్ట్ అంటే ఇంట్లో చెల్లి కానీ బయటికి వచ్చినప్పుడు మాత్రం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలే. బట్ మొట్టమొదటిసారి ఇద్దరం కలిసి ఒక సభలో పాల్గొన్నాం. ప్రజల రెస్పాన్స్ కానీ అదర్వైజ్ తనకు వచ్చిన పేరు కానీ నిజామాబాద్ పార్లమెంట్లో తను చేసిన పని కానీ ఆబ్వియస్లీ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హర్. తప్పకుండా సంతోషం, చాలా సంతోషం. ఇంట్లో మీరు అన్నట్టుగా చెల్లి, బయటకు వచ్చాక పార్లమెంట్ మెంబరు, ఇంట్లో కూడా చాలా షేర్ చేసుకుంటూ ఉంటారు. ప్రజాప్రతినిధులు కాకముందు ఏమి షేర్ చేసుకునేవారు? ప్రజాప్రతినిధులు కాకముందా నార్మల్ అన్నా చెల్లెలు ఏం చేసుకుంటారో మేము అంతే ఉంటుంది కదా. అంటే ఒకరికొకరు సపోర్టివ్గా ఉండడం. నేను ఎక్కువ రోజులు ఇంట్లో లేను, సుదీర్ఘకాలం హాస్టల్లోనే ఉన్నాను. తను ఇంట్లో ఉంది కాబట్టి ఇంట్లో ఎప్పుడైనా తనకి నా సపోర్ట్ అవసరం ఉన్నా లేదా బయట ఎక్కడైనా నాకు తన సపోర్ట్ అవసరం ఉన్నా వి ఆల్వేస్ స్టుడ్ బై ఈచ్ అదర్. అదే రకంగా ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటాం, ఎప్పటికప్పుడు ఒకరికొకరం సపోర్ట్గా ఉంటాం. నాకు సంతోషం ఏంటంటే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలిగా ఈ 3 ఏళ్లలోనే, ఇందాక నేను సభలో కూడా చెప్పినాను, తనదంటూ ఒక ప్రత్యేకత, తనకంటూ ఒక గుర్తింపును ఈరోజు జాతీయ స్థాయిలో తెచ్చుకుంది. పార్లమెంట్ పరిధిలో కూడా చాలా పనులు చేసింది. ఉదాహరణకి పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ అనేది 3 దశాబ్దాల కళ ఈ ప్రాంతంలో. దాన్ని పూర్తి చేసే అదృష్టం, అవకాశం తనదైన పట్టుదలతో తనే చేసింది. కాబట్టి ఆ రకంగా చూసుకున్నప్పుడు వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హర్ అచీవ్మెంట్స్, వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హర్ ఎబిలిటీస్. ఢిల్లీలో కూడా మంచి నాయకురాలుగా పేరు తెచ్చుకుంది, ఇతర పార్టీల నాయకులు కానీ కేంద్ర మంత్రులు కానీ. సో డెఫినెట్లీ వీఆర్ ప్రౌడ్. ఇప్పుడంటే ప్రజా సమస్యల మీద మాట్లాడుకుంటారు, చర్చించుకుంటారు. ఉద్యమ సమయంలో ఎలాంటి ఐడియాలజీస్ ఉండేవి ఇద్దరు? She's more aggressive, that much I can tell you. She's more aggressive, she's more dynamic. కాబట్టి నాకంటే కూడా చాలా అగ్రెసివ్. సో చాలా సందర్భాల్లో నేనే కొద్దిగా స్లో నేనే చెప్తుంటా. డాడీ దగ్గర ఎవరి మాట చెల్లుతుంది? కవితదే. రైట్, ఇంత పొగుడుతున్నారా? వెరీ వెరీ గుడ్. చాలా రోజుల నుంచి యాక్చువల్గా అన్న వస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే తనకుండే విజన్ కానీ తనకుండే ఎక్స్పీరియన్స్ కానీ యాజ్ అ పబ్లిక్ రిప్రజెంటేటివ్, నేను ఫస్ట్ టైం, నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు. సో ఆల్వేస్ గైడ్ చేస్తూ ఉంటారు కదా. ఒకసారి మన కాన్స్టిట్యున్సీకి వస్తే ఇంకా కొత్త అప్రోచ్తో పనిచేయచ్చు అన్నది ఒకటి ఉండింది. పైగా మా ఎమ్మెల్యేస్ అందరు కూడా అన్నకు చాలా క్లోజ్. ఆల్ ఆఫ్ అస్, మా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న వాళ్ళంతా కూడా ఆర్డెంట్ ఫాలోవర్స్. కాబట్టి తను వస్తే ఒక్కసారి మా వర్క్ స్టైల్ కానీ అప్రోచ్ కానీ మార్చుకోవచ్చు అని ఒక ఆలోచన ఉండే. ఇవాళ తను ఇక్కడికి వచ్చినారు, మళ్ళీ జగిత్యాలు కూడా వస్తున్నారు ఇంకో 10 daysలో. సో ఓవరాల్గా ప్రజలకు సేవ చేసే దాంట్లో తన గైడెన్స్తో పనిచేయాలన్నది ఒక ఆలోచన. ఈ ప్రగతి మీటింగ్స్ ఇవన్నీ కూడా మీరు ఫోర్ కమింగ్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చేపట్టి పార్టీని ఇంకా పటిష్టపరుస్తారు అని వస్తుంది. దీని మీద అంటే దానికి ఒక పదవే అవసరం లేదు. పార్టీలోని ఏ కార్యకర్త అయినా ఏ నాయకుడైనా కొత్తగా మాకు పదవులు అవసరం లేదు. ఈరోజు ఒక మంత్రిగా కొన్ని కీలకమైన శాఖలు చూస్తున్న మంత్రిగా నాకు కావాల్సినంత పని ఉంది. కాబట్టి కొత్తగా బాధ్యతలు, కొత్తగా పదవులు ఏం అవసరం లేదు. డెఫినెట్గా కేసీఆర్ గారి నాయకత్వంలో మరొక 15-20 ఏళ్ల పాటు వారు ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాన్ని ఎన్ని కళలతో అయితే ప్రజలు సాధించుకున్నారో అవి నెరవేరాలి అంటే ఆయన లాంటి లీడర్ అవసరం. కాబట్టి ఆయన ఆరోగ్యంగా బ్రహ్మాండంగా మరో 15-20 ఏళ్ల పాటు రాష్ట్రానికి నాయకత్వం వహించాలని, ముందుకు తీసుకుపోవాలని, మాకు పదవులు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం బ్రహ్మాండంగా ఉండాలని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుతాం. ఇవాళ జీవన్ రెడ్డి గారు చాలా కోరికలు కోరారు, అలాగే ఎంపీగా చాలా కోరికలు కోరారు. అవి మీరు భరోసా కూడా ఇచ్చారు. ఎంత త్వరగా? సూన్, వెరీ సూన్. ఓకే, ఒక చెల్లెలుగా, పొలిటికల్ పార్టీ కాదు, ఒక చెల్లెలుగా మీ అన్న మీరు అడిగినవన్నీ నెరవేరుస్తారా? అందుకని ఎక్కువే జనరల్గా చేస్తారు, కానీ పొలిటికల్గా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఎందుకంటే కొన్ని అనుకున్న చేయలేని ఉంటాయి. పర్సనల్గా అంటే మన ఓన్ స్పేస్ కాబట్టి డిఫరెంట్ ఇష్యూ. పొలిటికల్గా మాత్రం సాధ్యాసాధ్యాలు చూసుకునే ఎవరైనా చేస్తారు కాబట్టి తనకుండే లిమిటేషన్స్ కూడా తనకుంటాయి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ లవ్ ఇలాగే కొనసాగాలని, అండ్ పీపుల్ కూడా లవ్ ఇలాగే కొనసాగాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.